వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. కరోనా మళ్ళీ కోరలు చాస్తోంది. ఫ్రీ కరోనాతో అందరూ హాయిగా జీవిస్తున్నారు. హమ్మయ్య, ఇక మహమ్మారి అంతమైందని అందరూ అనుకున్నారు. వ్యాక్సిన్తో నామరూపాలు లేకుండా దేశం నుంచి తరిమేశామని సంబరపడిపోయాము. ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారు. కానీ ప్రపంచంలో ఎక్కడో ఓ చోట వైరస్ వేరియంట్స్ విజృంభిస్తూనే ఉన్నాయి. కొద్ది రోజులుగా దేశంలో కోవిడ్ మళ్లీ జడలు విప్పుతోంది. మరణాలు సంభవిస్తున్నాయి. తీవ్ర అస్వస్థతతో రోగులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. వింటర్లో వేరియంట్ విశ్వరూపం చూపిస్తుందంటున్నారు వైద్యులు. జాగ్రత్తగా ఉండాలని, లేకుంటే ప్రాణాలకే ముప్పు ఏర్పడే అవకాశం ఉందని వార్నింగ్ ఇస్తున్నారు. దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ JN.1 కేసులు పెరగడంతో కేంద్రం అలర్ట్ అయింది. రాష్ట్రాలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. లాక్డౌన్ తర్వాత వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో వైరస్ తగ్గుముఖం పట్టింది. కానీ పూర్తిగా పోలేదు. జాగ్రత్తలు తీసుకుంటే సమస్యలు వచ్చేవి కావు. జనాలు అలాంటివేమీ పట్టించుకోవడం లేదు. కరోనాతో కలిసి జీవించేందుకే డిసైడ్ అయిపోయారు. అందుకే వేరియంట్స్ రూపంలో కొత్త వైరస్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. కరోనా వైరస్ JN.1 వేరియంట్ తొలి కేసు అమెరికాలో వచ్చింది. సెప్టెంబర్లో అక్కడ తన ప్రతాపం చూపించి చైనాకు షిఫ్ట్ అయింది. ఇక ఇప్పుడు భారత్ వంతు వచ్చింది. కొత్త వేరియంట్ అంత డేంజర్ కాదని చెబుతున్నారు. బట్ వన్ కండిషన్, ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్స్. ఇది తెలంగాణలో కూడా వైరస్ వచ్చేసింది. అసలే వింటర్ సీజన్. ఇదంతా కామన్ అనుకుంటారంతా. 7 నెలల తర్వాత కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. కొత్త వేరియంట్ కేసులు సింగిల్ డిజిట్ ఫిగర్ క్రాస్ చేసే దిశగా మరణాలు సంభవించే ఛాన్స్ ఉంటుందంటున్నారు. జ్వరం, ఒళ్ళు నొప్పులు, జలుబు, గొంతు నొప్పి, తలనొప్పి, కొందరిలో కడుపు నొప్పి, గ్యాస్ట్రిక్ సమస్య, వాంతులు, విరేచనాలు, శ్వాసకోశ సమస్యలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. నిర్లక్ష్యం చేయకుండా ఆసుపత్రికి వెళ్లి టెస్టులు చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైరస్ సోకకుండా జాగ్రత్తలు పాటించడం కష్టమేమీ కాదు. వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, పిల్లలు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లు మాస్కులు మస్ట్గా ధరించాలని సూచిస్తున్నారు. ఆసుపత్రుల్లో 3 నెలలకోసారి మాక్ డ్రిల్ నిర్వహించాలని సూచిస్తున్నారు. ఆరోగ్యపరమైన అంశాలను రాజకీయం చేయొద్దని, రాష్ట్రాలకు పూర్తిగా సహకరిస్తుందని తెలిపింది కేంద్ర ప్రభుత్వం.